ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రభా డబల్ 2P. ఈరోజు పాయసం ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను రండి. గోధుమ పిండి కొంచెం తీసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఇదంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మళ్ళీ వాటర్ వేసుకోవాలి, కొన్ని వాటర్ వేసుకొని ముద్ద వేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకోవాలండి. తీసుకోవాలి. పాయసం అన్నా కదా, గోధుమపిండి పాయసం, చపాతి పాయసం అన్నా కదా, బెల్లం, నీళ్ళు, వాటర్ వేసుకొని కరగబెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకోవాలి, ఇది పెట్టుకోవాలి, కరిగించుకోవాలి. కరిగిపోవాలి పూర్తిగా. చూడండి, ఇలా బాగా కరిగిపోవాలి. కావాలండి. బాగా తిక్కోవాలి పెద్దగా. ఇది కరగబెట్టుకున్నాం కదా బెల్లము, దీంట్లో అంతా ఇసుక ఉంటుంది. మనం ఒకసారి వడగట్టుకోవాలి. చూడండి, అట్లా ఇసుక ఉంటుంది. చూడు దీంట్లో చూడు, దీంట్లో గలీజ్ ఉంది, ఇట్లంతా ఉంటుంది. అందుకు తినే చేత కాదు. పెట్టుకున్నాక మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు పాయసం చేసుకోవాలి. కొన్ని పాలు పోసుకున్నాం. పెట్టుకున్నాం కదా, దీన్ని కోసుకోవాలి. ఇలా కోయాలి ఫ్రెండ్స్. ఇలా కోసుకొని మనకి ఇష్టం వచ్చినట్లుగా చిన్నగా కోసుకోవాలి. ఇలా కోసుకోవాలండి. మీకు ఆ సైజు కావాలంటే ఆ సైజు కోసుకోవాలి. ఇలా కోసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కోసుకోవాలి. నేను ఇలా కోసుకున్నాను. దాంట్లోకి వేద్దాం దంచి ఎలక్క బుడ్లు. చూడండి, ఎలక్కలు వేద్దాం. ఎలక్క బుడ్లు వేసుకొని ఒకసారి కలిపెట్టుకున్నాం. ఇవన్నీ ఒకటొకటి దాంట్లోకి వేద్దాం. చూడండి, ఇలా కాగుతున్నప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. ఇలా పచ్చివే వేసుకోవాలి. ఇలా తీసుకొని దీంట్లోకి, ఇలా పాయసంలోకి ఇలా వేసుకోవాలి. నేను ఏంటి వేయలేదు మళ్ళీ దీంట్లోకి. ఏంటివంటే అవి ఏంటివి, జీడిపప్పు, ఒకటి గరిచి, అవన్నీ వేయాలా. నేను వేయలేదు, నాకు ఇష్టం లేదు అవన్నీ. ఇవన్నీ దాంట్లోకి వేయిపోయినా పర్వాలేదు, ఎందుకంటే చపాతి పాయసం కదా, ఇలాగే చేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అవి కానీ మీకు ఇష్టం అంతే. నేనైతే వేయను, మా ఇంట్లో ఎవరు తినరు అవి, నేను కానీ తినను. ఇలాగా దీంట్లో ఉడికించుకోవాలి. ఇది చపాతి పాయసం కదా, ఇది బాగుంటుంది. చపాతి పాయసం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో, నాకు ఒకసారి చెప్పండి. మనం చపాతి పాయసం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ఇలా కొంచెంసేపు మనం ఉడికించుకోవాలి. అన్నీ అతుక్కోవేడా, ఇడిడికలు అయిపోతాయి. దీంట్లోకి వేసినాక అన్నిటిట్లా అయిపోతాయి. చపాతి పాయసం రెడీ. ఎలా ఉందో తెచ్చు చెప్తా. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు చూడండి మా పాయసం ఎలా ఉందో. చూడండి ఎంత బాగుందో. చూడండి ఇలాగుంటుంది చపాతి పాయసం అంటే. ఇది ఎలక బుడ్డలేండి, మళ్ళీ ఏందో అనుకున్నారు మళ్ళీ మీరు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.